హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న తెలంగాణ ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ గారు సమంత నాగచైతన్య విడాకుల గురించి నాగార్జున గారిని అమర్యాదగా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం చాలా బాధాకరం. నిన్న కేటీఆర్ గారిని విమర్శించి ఈ వ్యాఖ్యలు చేశారు ఆమె. ఆమె అక్కినేని ఫ్యామిలీని విమర్శించడం చాలా దురదృష్టం. అక్కినేని ఫ్యామిలీ అంటేనే ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కన్వెన్షన్ కూల్చివేతకు గురైన నాగ్ సార్ ఎవరిని ఏమీ అనలేదు. ఆయనది కూల్ పర్సనాలిటీ. ఏదైనా రాజకీయాలకు వ్యక్తిగత జీవితాలకు ముడిపెట్టకూడదు. ఇలాంటి సున్నితమైన విషయాలను ఇలా పబ్లిక్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు తొంగి చూడడం విషాదకరమైన విషయం. నాగచైతన్య గారు, సమంత గారు ఎవరి వ్యక్తిగత జీవితాలను వారు గడుపుతున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకలా సమంత గారిని బయటకు లాగుతున్నారు? కొండా సురేఖ గారు తన మీద వచ్చిన ఎలిగేషన్స్ను తిప్పికొట్టే విషయంలో ఆమె నోరు జారారు. ఆవిడ సారీ అయితే చెప్పారు, కానీ ఇది సర్దుకునే విషయం కాదు. కొండా సురేఖ గారి మీద యాక్షన్ తీసుకోమని అమల గారు రాహుల్ గాంధీ గారికి కంప్లైంట్ అయితే కూడా ఇచ్చారు. ఎప్పుడూ బయటకు రాని అమల గారు కూడా ట్వీట్ చేయడం వల్ల ఆమె తన భర్త గురించి వచ్చిన విషయాలకు ఎంత బాధకు గురి చేశాయో తెలుస్తుంది. అసలు సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి కోలుకొని ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి తన షూటింగ్స్ చేసుకుంటున్నారు. ఆమె నాగచైతన్యతో ఏం మాయ చేసావో సినిమాలో ప్రేమలో పడి తరువాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని 4 సంవత్సరాలు వైవాహిక జీవితం గడిపిన తర్వాత కొన్ని కారణాల వల్ల మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులు తీసుకున్నారు. సమంత అంటే నాగార్జున గారికి చాలా అభిమానం. ఆమెను కూతుర్లా చూసుకునేవారు అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. వాళ్ళు ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం. కొండా సురేఖ గారు తన వాల్యూస్ కాపాడుకోవడానికి వేరే స్త్రీ మీద బురద చల్లడం సరికాదు. ఇలాంటి విషయాలు అలా మీడియా ముందు ఎలా మాట్లాడతారు? అసలు సినిమా ఆడవాళ్ళంటేనే చులకన. సినిమాల్లో ఉన్న ఆడవాళ్ళు చాలా బాధలు పడి ఒక పొజిషన్కి వస్తారు. వారిని గౌరవించాలి. అసలు అక్కినేని కుటుంబం ఎవరి జోలికి వెళ్ళదు. నాగచైతన్య మీద ఎన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వచ్చినా తను రిప్లై కూడా ఇవ్వలేదు. కానీ ఒక మహిళా మినిస్టరు వేరొక మహిళను అవమానపరిచినందుకు, నాగార్జున గారి మీద అభియోగాన్ని చేసినందుకు నాగచైతన్య, అఖిల్ మొత్తం అక్కినేని ఫ్యామిలీ ఖండించారు. చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, నాని, మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ మొత్తం టాలీవుడ్ ఈ అభియోగాన్ని ఖండించారు. కొండా సురేఖ సమంతకు సారీ చెప్పారు సోషల్ మీడియా ద్వారా. కానీ దాన్ని ఆమెను యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ నాగార్జున గారిని కూడా అవమానించారు. మరి దాని పరిస్థితి ఏమిటి? నాగార్జున గారు ఏమి యాక్షన్ తీసుకుంటారో, మరి రాహుల్ గాంధీ గారి రియాక్షన్ ఏమిటో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, thanks for watching. Please subscribe my channel.